త్వరలో అయితే మహిళా ఫైర్ ఫైటర్స్ అయితే రావడం జరుగుతుందనమాట ఒక రాష్ట్రంలో. అది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ. ప్రభుత్వానికి అగ్నిమాపక శాఖ ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది. ఎప్పుడైతే అనుమతి వస్తుందో అనుమతి రాగానే పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుందని తెలుస్తుంది. సో త్వరలో మహిళా ఫైర్ ఫైటర్స్‌లను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఖేల్ రత్నాలు నలుగురికి వచ్చాయన్నమాట ఈసారి మనకి. ఓవరాల్ అంటే మను బాకరు, దొమ్మరాజు గుకేష్, హర్మన్‌ప్రీత్ సింగ్ మరియు ప్రవీణ్ కుమార్ అనమాట. అయితే కేంద్ర క్రీడల శాఖ క్రీడా అవార్డు అయితే ప్రకటించిందని తెలిసింది. అత్యుత్తమ ప్రదర్శన కలిగించినటువంటి అథ్లెట్లకు ఇచ్చే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని షూటింగ్ స్టార్ మను బాకర్, చెస్ కెరటమైనటువంటి దొమ్మరాజ్ కుకేష్, పురుషుల హాకీ జట్టు సారథైనటువంటి హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నారనమాట. ఓకేనా. అదేవిధంగా 2024 పారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పథకాలు కైవసం చేసుకొని మను బాకర్ అయితే సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా డింగ్ లిరెన్ను ఓడించి దొమ్మరాజ్ గుకేష్ అనేటువంటి వ్యక్తి ప్రపంచ చెస్ ఛాంపియన్ అయితే అవ్వడం జరిగిందనమాట. టోక్యో, పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక కాంస్య పథకాలు గెలవడంలో హర్మన్ ప్రీత్ సింగ్ అయితే కీలక పాత్ర అయితే పోషించడం తెలుస్తుంది. పారిస్ ఒలింపిక్స్లో హై జంప్లో ప్రవీణ్ కుమార్కి అయితే స్వర్ణం కైవసం చేసుకున్నాడనమాట. సో ఈ నలుగురికైతే ఈ యొక్క వీర్ ఖేల్ రత్న అవార్డు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మన తెలుగు అమ్మాయిలు ఇద్దరికైతే ఇక అర్జున అవార్డులు అయితే రావడం జరిగింది. ఇప్పుడు అవి కూడా చర్చిద్దాం. మొత్తం అయితే 32 మందికైతే ఈసారి అర్జున అవార్డులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. అందులో మన తెలుగు అమ్మాయిలు ఇద్దరు అనమాట. ఎవరయ్యాలంటే దీప్తి మరియు జ్యోతి అనమాట. ఓకేనా. 2024 ఆసియా ఇండోర్‌లో అథ్లెటిక్‌లో స్వర్ణం కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అనంటే జ్యోతి అనమాట. ఓకేనా. అదే తెలుగు అమ్మాయి జివాంజీ జిప్తి, జ్యోతి ఎర్రాజీ అర్జున అవార్డు అయితే గెలుచుకున్నారనమాట. అదేవిధంగా చూడైతే ఈ ఏడాది కోబెల్ జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఈ వరంగల్ అమ్మాయి అయితే స్వర్ణంతో మెరిసిందని తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతిని అయితే జరుపుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఓకేనా. మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి బాలిక విద్య కోసం విశేష కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే గురువారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. అంటే ఏటా జనవరి 3న సావిత్రిబాయి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించిందని తెలుస్తుంది. సో అదేవిధంగా ప్రతి ఇద్దరిలో ఒకరికి వాహనం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి తాజాగా ఇచ్చినటువంటి నివేదికలో రాష్ట్రంలో వాహనాల వారీగా లెక్కల వివరాలు అయితే అధికారులైతే పొందుపరచడం జరిగిందనమాట. సో తక్కువ వాహనాలు ఎక్కడున్నాయంటే రాష్ట్రంలో అత్యల్పంగా ములుగు జిల్లాలో 53,000 వాహనాలని, ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలో 80,000, ఆసిఫాబాద్ జిల్లాలో 88,000 ఉన్నాయన్నమాట. ఈ 3 అటవీ ప్రాంతాలు అధికంగా మరి విస్తీర్ణ పరంగా చిన్నగా ఉన్న జిల్లాలు గుర్తుపెట్టుకోండి. సో పార్టీ అధ్యక్షుడు ఎవరంటే కీర్ స్మార్టర్ అనమాట. 61 దేశ కొత్త ప్రధానిగా నియమితులు అయ్యాడనమాట. ఇదొక ముఖ్యమైన అంశాల్లో భాగంగా దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్మార్టర్. అదేవిధంగా ఫానా ఆఫ్ ఇండియా చెక్ లిస్ట్‌లో పేరుతో భారతదేశం 1,04,561 జాతులను అయితే పేర్కొందనమాట. తన మొత్తం జంతుజాలం చెక్ లిస్ట్‌ను సిద్ధం చేసినటువంటి మొదటి దేశంగా ఇండియా అయితే నిలవడం జరిగింది. ఓకే. మరొక ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటేందంటే, జార్ఖండ్‌లో ముఖ్యమంత్రిగా జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా నేతనమాట ఆయన. హేమంత్ సోరెన్ అయితే మూడోసారి కూడా తను పగ్గాలైతే చేపట్టడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏందంటే, భారత సైన్యం మరియు రాయల్ థాయ్ సైన్యం రెండిటి మధ్య కూడా సంయుక్త సైనిక విన్యాసాలను మైత్రి ఎక్సర్సైజ్ పేరిట థాయిలాండ్‌లోని తక్ ప్రావిన్స్‌లో పోర్ట్ వచిరప్రకాన్ వద్ద నిర్వహించడం జరిగింది. సో మరొక విషయం, తెలంగాణ ప్రభుత్వం 2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను శాసనసభలో జూలై 25న ప్రవేశపెట్టింది. అదేవిధంగా సంక్షేమ వ్యవసాయ రంగాలకే 1.10 లక్షల కోట్లకు పైగా నిధులైతే ఇక్కడ కేటాయించడం జరిగిందని తెలుస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏందంటే, ఈ యొక్క మనకు కొత్త న్యాయ చట్టాలు 3 వచ్చాయి కదా! భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం. మరి ఈ 3 చట్టాలనైతే జూలై 1, 2024 నుంచి అయితే అమల్లోకి వచ్చాయని గుర్తుపెట్టుకోండి. మరొక ముఖ్యమైన క్వెషన్ ఏందంటే ఇక్కడ భారత రాష్ట్రపతి గురించి రాజ్యాంగ వివరణలో ఎక్కడ ఉంది? ఇది పాలిటిక్స్ సంబంధించింది. ఇదేంటంటే ఎక్కడుంది రాష్ట్రపతి గురించి అంటే 5వ భాగంలో ఉంటుంది. ఆర్టికల్ 52 నుంచి అయితే తీసుకోవడం 52 నుంచి 62 వరకు అయితే ఇక్కడ ఉండడం జరుగుతుందనమాట. ఇది ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.